నమ్మాల్సిన వాటిని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు. ఎలా పడితే అది నమ్మడం విశ్వాసం కాదు. ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది నిక్కమో దాన్ని నమ్మడమే విశ్వాసం. బైబిల్ చెబుతున్న విశ్వాసం అది. ఎవరికైనా మీరు సువార్త చెప్తే కొంతమంది ఏమంటారు తెలుసా? మీకు యేసుప్రభు ఇష్టం అండి, మాకు ఆయన ఇష్టం అండి, మరొకరికి ఇంకోళ్ళు ఇష్టం అండి, ఎవరు నమ్మినా ఒకటే కదండి, అన్నీ ఒకటే కదా అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు దేవుడు లేడే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ అందరూ ఒకటే అని భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ ఒకటే ఎప్పుడు కాదు, ఎప్పుడు అవ్వరు కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేవుడే. నీకు నచ్చినట్టుగా నమ్మేయడం కాదు, దేవుడు చెప్పినట్టుగా నమ్మడమే వాస్తవం. అంతేగా నీకు ఇలా అనిపించింది అందుని బట్టి నేను ఇలా నమ్మేశానంటే కుదిరే పరిస్థితి కాదు అది. దేవుని చెప్పిన విధానాల్లో ఆయన నమ్మడం, నమ్మాల్సిన వాటిని నమ్మడం విశ్వాసం. ఏంటి నమ్మడం అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైందండి. రక్షించుట అనగా పాపులైన వారిని రక్షించుటకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అదందరూ నమ్మాల్సిన విషయం అని దైవజనుడు తెలియజేశాడు. Download ShareChat.